వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. ఇది గోల్డీ అండి. ఇవన్నీ దీంతో చిన్న మాల అయితే రెడీ చేస్తున్నాను. ఈ పగడం పూసలు ఇమిటేషన్స్ అనమాట, ఒరిజినల్ కాదు. దీనిలోకి ఒక పావు కాసులో గోల్డ్ బీడ్స్, ఇలా హుక్కు రింగు తీసుకున్నాను. ఇవి వచ్చి నాకు 25 వచ్చినాయి బీడ్స్. దీనికి కావాల్సిన నీడిల్ చాలా చిన్నగా ఉంటుంది, అసలు హోల్ కనిపించదు అనమాట. దీనికి ఇదే కావాలి. ఈ నీడిల్ లేకపోతే ఇవి బీడ్స్ వెళ్ళవు అనమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా నీడిల్లోకి దారం ఎక్కించేసుకున్నానండి. 2 లైన్స్ తీసుకున్నాను, కొంచెం గట్టిగా ఉండాలని. చివరిలో ఒక ముడి పెట్టుకున్నాను. ఈ లాకెట్కి ఒక సైడు ఇలా రింగ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ముడేసేస్తున్నాను. ఇలా కొంచెం 2-3 ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుంది. తర్వాత దీన్ని కాల్చి పక్కన పెడదాము. ఫస్ట్ అయితే ఇంతవరకు ముడేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను లాంగ్ లెంత్ చేస్తున్నానండి, అంటే 18 ఇంచెస్ వరకు ఉండాలి. ఒక లైన్ కట్ చేసుకుంటున్నాను. ఇవి 24 బీడ్స్ వచ్చినాయి నాకు గోల్డీ మొత్తం. థ్రెడ్ని ఇలా లాకెట్కి ముడేసిన తర్వాత ఇక్కడ బీడ్స్ ఏమో 6 తీసుకుంటున్నానండి. గోల్డ్ బీడ్ ఒకటి తీసుకుంటున్నాను. ముందే 8 అనుకున్నాను కానీ కొంచెం డిస్టెన్స్ పెరిగిపోయింది, మళ్ళీ 6కి పెట్టుకున్నాను. ఇలా 6 పెడితే నాకు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నంత డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. మనకి వెనకాల గోల్డ్ బీడ్స్ రాకపోయినా పర్లేదు కదా, మెడ వరకు వస్తే, కనిపించే ప్లేస్ వరకు వస్తే చాలు. అందుకని కొంచెం దగ్గరగా ఉంటే బాగా కనిపిస్తున్నాయని ఇలా 6 తీసుకున్నాను. ఫస్ట్ 2 గ్రాముల్లో గోల్డ్ బీడ్స్ అయితే నాకు 25 వచ్చాయండి. దానిలోనే నాకు హుక్కు రింగు కూడా వచ్చినాయి. ఒక 12 అటు వేస్తున్నాను, ఇంకొకటి ఇంకోటి. ఇదిగోండి, మొత్తం ఒక్కొక్కటి 6 గ్యాప్ ఇచ్చి గోల్డ్ బీడ్ వేసుకుంటూ వచ్చాను. ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, అందుకని ఒక లైన్లో కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి. ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. 25 బీడ్స్ వేసేసాను. వేసిన తర్వాత మన గోల్డీ ఉక్కు రింగ్ ఉన్నాయి కదా, దానికి ఇలా నీట్గా ముడేసుకొని కాల్చి కనిపించకుండా ఇలా అతికేసాను అన్నమాట. దీనికి కూడా ముడేసిన దగ్గరే కాల్ చేసి ఇలా బీడ్కి ఇట్లా అంటించేసాను. అది నీట్గానే కనిపిస్తుంది, మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. చూస్తే ఫైనల్గా ఇలా వచ్చింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.